హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరిని అయితే బాగానే ఉన్నాను. ఈరోజు మన ఛానల్లో ఆగ్రోమెక్ వీడియో, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆగ్రోమెక్ అక్కడ తీసిన వీడియో అనమాట ఇది. సో ఇక్కడైతే చాలా కొత్త కలెక్షన్ యాడ్ అయింది అండ్ కమింగ్ అప్ ఫెస్టివల్స్ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇచ్చేస్తున్నాను. ఇదైతే మాత్రం సెట్ విత్ లిడ్ వస్తుంది, 50% డిస్కౌంట్ దాకా ఉంది. బాగున్నాయి ఇవైతే. త్రీ పీసెస్ విత్ గ్లాస్ లిడ్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి, నేను చూసినప్పుడు కడాయిస్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి. మనకి కడాయిస్ విత్ లిడ్, వితౌట్ లిడ్, గ్లాస్ లిడ్స్, స్టీల్ లిడ్స్, ఇట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీటి మీద కూడా ఫ్లాట్ 60% ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. మనకి 24 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్ అట్లా ఉన్నాయి. సో నేనైతే స్టీల్ ఫ్యాక్టరీలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని అంతకుముందు ఒక వీడియో తీసానండి. ఆ వీడియో మిస్ అయితే చూడండి, ఆ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నాను నేను. సో ఇవన్నీ ట్రైప్లై అనమాట. ఇప్పుడు ట్రైప్లై స్టీల్ కడాయిస్ బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో అవి కొన్ని మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి నాకు. అండ్ ఇవైతే హీట్ ప్యాడ్స్, వుడెన్ అనమాట. చిన్న సైజులో ఉన్నాయి, బాగున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి ఉన్నట్టున్నాయి. అండ్ ఇంకొకటి డబ్బాలు, ఎక్కడికి వెళ్ళినా డబ్బాలు అయితే వదిలిపెట్టను నేను. సో ఇవి ఏంటంటే సీత్రూ ఉంటాయి అన్నమాట. దీంట్లో చాలా సైజెస్ ఉంటాయండి. నాకు తెలిసినంత వరకు అయితే 250 గ్రామ్స్ నుంచి మనకి 250 గ్రామ్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. సో ఇది చూసారా, 300 చేంజ్ ఉంది. 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, కేజీ, 1.5 కేజీ వరకు ఉన్నాయి. దీంట్లో కూడా సీత్రూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీత్రూస్ ఉన్నాయి. ఇదేంటంటే ఫ్రంట్ నుంచి చూస్తే కనిపిస్తుంది, కొన్నేమో మూత సీత్రూలో కూడా ఉన్నదన్నమాట. సో ఇవి కూడా నేను ఒక 4 పీసెస్ అట్లా తీసుకున్నాను. నేను చెప్పాను కదా, నా కిచెన్లో స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఇప్పటివరకు నా దగ్గర అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి అనమాట, కంటైనర్స్. సో అందుకని వెళ్ళినప్పుడల్లా అప్పుడు ఒక 2, 4 అట్లా తీసుకొని మొత్తం ఒక సెట్ లాగా చేస్తున్నాను. ఇది 175 రూపీస్ ఉంది. చిన్నదండి, ఒక 100 గ్రామ్స్ అట్లా పడుతుందేమో. 175 రూపీస్ ఉంది. ఇవి ఎందుకు ఇంత కాస్ట్ నాకు అర్థం కాలేదు. ఈ చాలా వరకు ఇవైతే మేము చిన్న చిన్నగా చుట్టలు పడ్డాయి. సో ఇవి ఇక్కడే ఇట్లా ఉన్నాయంటే మనం యూజ్ చేసుకుంటే ఎట్లా ఉంటాయో అని అనిపించింది. అండ్ ఇది బాక్స్ టైప్ అనమాట. ఇందాకటిది కొంచెం చిన్నది, ఇది కొంచెం పెద్దది. ఇది స్టీల్ది, పైన ఇట్లాగా వచ్చిందనమాట డిజైన్ లాగా. దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి అండ్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి ప్రైజెస్ అయితే మాత్రం నాకు కొంచెం ఎక్కువేమో అని అనిపించింది. ఈ ప్రైస్కి మనకి మంచివే వస్తాయి స్టీల్లో కానీ వేరే మెటీరియల్లో. సో ఇది ఇంకొంచెం చిన్న బాక్స్ అనమాట. ఇవి డిజైన్ షోగా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ ఏదైనా హీట్వి పెడితే అది నాకు పెయింటో లేకపోతే పేపరో అర్థం కాలేదు, కానీ మేబీ చిప్ అయిపోతుందేమో అని అనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్తే మాత్రం ఇత్తడివి దేవుని విగ్రహాలు ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. అండ్ మనకి చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. నాకెందుకో ఈసారి బ్రాస్వి ప్రొడక్ట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయేమో అని అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ కూడా కార్తీక మాసంలోనే ఏమో వెళ్ళినట్టున్నాను. అప్పటికన్నా ఇప్పుడు చాలా చాలా ప్రైస్ ఎక్కువగా అనిపించినాయి. బట్ కానీ కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేను అందుకే ఎప్పుడు సనత్ నగర్ వెళ్తాను ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే. సో అక్కడ ఏంటంటే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, మనకి వెరైటీస్ కూడా ఎక్కువ దొరుకుతాయి. అట్లా అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా అడిగితే ఎక్కువ పీసెస్ కూడా ఇస్తారు. సో అందుకని నేను ఎక్కువ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తాను, ఆగ్రోమెక్ది. అండ్ అక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, మెటాలికా అని చెప్పేసి, నేను అది కూడా వెళ్ళాను. సో అవి అక్కడైతే వీడియో తీయలేదు, కానీ అక్కడ కలెక్షన్ కూడా బాగుంటుంది. అండ్ నేనైతే ఉర్లీ తీసుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, బ్రాస్ది. బట్ కానీ ఇప్పుడు చూస్తే కొత్త కొత్త మోడల్స్ వచ్చేసినాయి. ఇవి స్టాండ్ లాగా వచ్చిందనమాట, ఎలిఫెంట్ హెడ్స్ తోటి, చాలా బాగుంది. కార్వింగ్ లాగా ఇచ్చారనమాట. కాకపోతే ఏంటంటే మెటల్ కొంచెం థిన్గా అనిపించింది. మామూలుగా ఉర్లీస్ అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా, ఇవి వెయిట్ లేవన్నమాట. సింగిల్ హ్యాండ్తో తీసాను, చూసారు ఇందాక పెద్దది కూడా. బట్ కానీ డిజైన్ బాగుంది, కానీ వెయిట్ అయితే చాలా తక్కువ వెయిట్లోనే. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట, 2000, 3000 అలా ఉన్నాయి. ఇది ఇదైతే ఇది కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. దీంట్లో కూడా వితౌట్ కార్వింగ్, విత్ కార్వింగ్ కూడా వచ్చినాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇలాంటి డిజైన్స్, ఇట్లా కలర్ఫుల్ డిజైన్స్ వస్తున్నాయి కదా బాగా. సో అవి కూడా ఉన్నాయి. ఉర్లీస్లోనే ఇవి ఇంకొక స్టైల్ అనమాట. ఇది కొంచెం వెనక ఆర్చ్ టైప్లో వచ్చి కొంచెం స్టాండ్ లాగా ఉంది. ఇది 2000 చేంజ్, 3000 అంటే
చిన్న సైజ్ అయితే 2,600 అలా ఉంది. ఇంకా వెయిట్ పెరిగే కొద్దీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ దేవుని విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో ఇవి. నేనైతే మాత్రం ఎప్పుడు ఆగ్రోమెక్కి వెళ్ళినా నాకు కావాల్సినవి ఏంటని లిస్ట్ చేసుకొని వెళ్తాను. అవి మాత్రమే తీసుకుంటాను, ఎక్స్ట్రా అయితే అస్సలు తీసుకోను. నేను వెళ్ళింది ఎందుకని కుక్కర్ సెట్ కావాలని చెప్పేసి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ సెట్ కావాలి అండ్ కడాయి కావాలి అని చెప్పేసి, అండ్ ఇంకొకటి కిచెన్లోకి డబ్బాలు కావాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. నాకు కడాయిస్లో చాలా వెరైటీస్ కనిపించినాయి. అండ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే కుక్వేర్లో కూడా కుక్కర్స్, స్పెషల్గా కుక్కర్ సెట్స్ అయితే చాలా ఉన్నాయండి. అసలు నాకు బ్రాండ్ నేమ్స్ కూడా తెలీదు. ఈ బ్రాండ్ చూసారా, ఇది 2 పీస్ సెట్ అనమాట. బాగుంది. ఇది కూడా కొంచెం హెవీగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం వెయిట్ యూజ్ చేయగలం అనుకుంటే మాత్రమే తీసుకోవాలండి ఇలాంటివి. చాలా బరువు అనిపించినాయి నాకైతే అవి. సో అందుకే చెప్తున్నా, డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి అనమాట. గ్రీన్ చెఫ్లో ఉన్నాయి, ప్రెస్టీజ్లో ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ నాకు నేమ్స్ కూడా తెలియవు, అవి ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే సెట్ 3,000 4,000 అట్లా ఉన్నాయి అనమాట. అండ్ ఇదంతా క్రాకరీ యూనిట్. సో ఇక్కడ కూడా ఏదన్నా కొత్త కలెక్షన్ ఏమన్నా ఉందేమో కప్ సెట్ కావాలని చూశాను. అయితే నాకు కొంచెం ప్రైసీగా అనిపించినాయి వన్ కంపేర్ టు హోమ్ సెంటర్. మనకు హోమ్ సెంటర్లోనే వితౌట్ ఆఫరే మనకి 700-800 కూడా మంచి సెట్స్ వస్తాయి. బట్ ఇక్కడైతే మాత్రం అలాంటివే ఇక్కడ కొంచెం 1,000-1,200 ఆ రేంజ్లో అనిపించినాయి నాకు. మేబీ ఇంకా తక్కువ ప్రైస్లో ఏమైనా ఉండొచ్చేమో. అండ్ ఈ కలెక్షన్ కోసం అయితే చూశాను ఫస్ట్ నేను, బట్ ఎక్కువ లేదండి. జాడీలు కావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే పెద్దవి కాదు, కొంచెం మీడియం సైజులో కావాలని. బట్ ఇక్కడైతే ఆ సైజ్ లేవు. ఇది 80 రూపీస్ ఉంది. సో ఇవైతే నాకు రీజనబుల్ అనిపించినాయి వెన్ కంపేర్ టు అవుట్ సైడ్ ఎగ్జిబిషన్స్లో కానీ ఇట్లాంటి హ్యాండీక్రాఫ్ట్ బజార్లో కన్నా కూడా పర్వాలేదు అనిపించినాయి ఇలాంటి జాడీలు. అండ్ కాపర్లో అయితే ఎంత మంచి కలెక్షన్ ఉందోనండి. ఇది ఫైనల్గా నా షాపింగ్. సో నేను తీసుకున్నవి అయితే ఇవన్నమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను, నా పాతది అల్యూమినియం ఉన్నాయి అనమాట, యూజ్ చేయనివి. సో అవి ఇచ్చేసాను. అవి ఇచ్చేస్తే మనకి ఆ ప్రైస్కి ఎంత ఉందని వెయ్యి చేసి దాన్ని బట్టి మనకి ఇది ఇస్తారనమాట, ఒక స్లిప్ లాగా. మనం పర్చేస్ చేస్తే ఆ అమౌంట్ని డిటెక్ట్ చేస్తారు. సో నేను వెళ్ళినప్పుడు ఉన్న ప్రైజెస్ అయితే ఇవి అనమాట. ఒకసారి పాజ్ చేసి చూడండి, జూమ్ చేసి నేను క్లియర్గానే చూపించాను. సో ఇవన్నీ అనమాట. ఇవి ఎప్పటివోనండి, చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. సో కొన్ని అయితే హోల్స్ పాడైపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చేసి దానికి మనకి అమౌంట్ రిటర్న్ ఇస్తారనమాట. మనం ఏదైనా బిల్ చేస్తే దాంట్లో డిటెక్ట్ చేసి ఇస్తారు. అండ్ ఇంకొకటి 5,000 బిల్ చేస్తే ఏదైనా గిఫ్ట్ ఉంటుంది అనుకుంటాం. 10,000 బిల్ చేస్తే ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు. అది మనం తీసుకెళ్ళి లోపల చూపిస్తే మనకు అక్కడ ఇస్తారు. ఇది గోదావరి వంటిల్లు, అక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉందన్నమాట. ఇది నేను యాక్చువల్గా నాకు మా రిలేటివ్స్లో ఒకరు చెప్పారు బాగుంటాయని. సరే అని చెప్పి అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడైతే మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ పికిల్స్, చెక్కలు, వడలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనిపించినాయి నాకు. సో అవన్నీ తీసుకున్నాము. అవన్నీ తీసుకొని ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అంతా ఎండ్ చేసుకొని వచ్చేసాం. వీకెండ్ వెళ్ళామన్నమాట. సో ఇది నేను ఏం తీసుకున్నానని చూపించేస్తాను. ఇవి వడలండి, తిరుపతిలో ఇస్తారు కదా వడలు, అలా ఉన్నాయి అన్నమాట. అంటే అంత 100% అంత కాదు కానీ బాగున్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి పిక్కిల్ తీసుకున్నాను నేను, చికెన్ పిక్కిల్ బాగుందండి. నేను బయట తినదానికన్నా ఇక్కడ అయితే నాకు మంచిగా అనిపించింది. చికెన్ పిక్కిల్లోనే విత్ బోన్ ఉంది, వితౌట్ బోన్ కూడా ఉంది. అండ్ స్వీట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా అనిపించింది నేను తీసుకున్నప్పుడు, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ప్రమోషనల్ కానీ లేకపోతే కొలాబరేషన్ వీడియో ఏం కాదు. నేను నా పర్సనల్గా వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు చెప్తే బాగున్నాయి అని అంటే వెళ్ళి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ స్వీట్ కూడా తీసుకున్నాను. అసలు ఇదైతే ఎంత ఫ్రెష్గా ఉందంటే అసలు తింటుంటే జామ్ అంతా కింద పడిపోతుంది అనమాట, చాలా బాగుంది. అండ్ సున్నుండలు కూడా బాగున్నాయండి. యాక్చువల్గా ఇంట్లో చేసుకునే సున్నుండలు ఒక టేస్ట్లో ఉంటాయి అండ్ బయట షాప్లో తెచ్చే సున్నుండలు ఒక టేస్ట్లో ఉంటాయి కదా. సో ఇవి కూడా అంతే కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, బట్ కానీ టేస్టీగా అనిపించినాయి. అండ్ ఇవి వడలని చెప్పాను కదా ఇందాక, తిరుపతి వడలని. సో అలాంటివి టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. తిరుపతిలో ఏంటంటే ఇంకొంచెం మందంగా ఉంటాయి, బట్ ఇక్కడ కొద్దిగా పలచగా ఉన్న బాగున్నాయి, చాలా టేస్టీగా. ఇది హల్వా, వాళ్ళ స్పెషల్ స్వీట్ అని చెప్పారు. సో అందుకని తీసుకున్నాము, బాగుంది. మేము హల్వా మా ఇష్టంగానే తింటాం, సో అందుకనే తీసుకున్నాం అనమాట.
సో అది అండి ఈరోజు వీడియో అయితే. నా ఆగ్రోమెక్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అండ్ గోదావరి వంటిల్లు ఈ రెండింటికి వెళ్ళాము. సో అరిసెలు కూడా తీసుకున్నాం అనమాట. అరిసెలు అయితే నాకు బాగా నచ్చినాయి, నువ్వుల అరిసెలు బాగున్నాయండి, ఫ్రెష్గా అనిపించినాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. కీప్ స్మైలింగ్.